మార్క్ ఇదెప్పుడు వచ్చింది అనుకుంటున్నారా? మొన్న క్రిస్మస్కే రిలీజ్ అయింది. పోతే మన తెలుగులో రిలీజ్ అయిందన్న విషయం కూడా చాలామందికి తెలియకుండానే ఎలా వచ్చి ఎలా పోయింది. సో ప్రజెంట్ అయితే హాట్స్టార్లో స్ట్రీమింగ్లోకి వచ్చింది. మాట్లాడుకుందాం ఎలా ఉందన్నది. సుదీప్ ఒక మంచి సూపర్ యాక్షన్ హీరో. ఆయన ముందు సినిమా చూసినా ఈ సినిమా చూసినా కూడా నాకు అదే అనిపించింది. ఎందుకంటే యాక్షన్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది మనిషికి. ఆయన స్వాగ్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. పోతే సరైన కథలే పడట్లేదు. ఈ సినిమా కూడా కొద్ది వరకు ఓకే అనిపించినప్పటికీ కూడా మిగిలిన సగం అస్సం పంపించిందనే చెప్పాలి. సినిమా స్టోరీ ఏంటంటే కొంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఆ పిల్లల్ని 18 గంటలలోపు కాపాడగలగాలి, లేకపోతే ఆ పిల్లలు ప్రమాదంలో పడతారు. సో ఆ ప్రమాదం జరగకుండా హీరో ఎలా ఆపగలిగాడు, ఆ పిల్లల్ని కాపాడగలిగాడా లేదా అన్నదే ఈ సినిమా కథ. కథ చాలా సింపుల్గా ఉన్నప్పటికీ కూడా ఇందులో చాలా సబ్ ప్లాట్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇందులో 3 విలన్స్ని పెట్టారు. ఆ 3 విలన్స్ కూడా చాలా రొటీన్గా చాలా రెగ్యులర్గా అనిపిస్తూ ఉంటారు. వాటినిటిలో కల్లా ఈ కిడ్నాప్ అనేది మెయిన్ పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్. మిగిలిన సబ్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. ఒకడికేమో సీఎం కావాలనే కుతూహలం, దానికోసం వాళ్ళ మదర్ని చంపేస్తాడు. ఇంకోడేమో తన తమ్ముడు పెళ్లి కొన్ని రోజుల్లో ఉందనగా తమ్ముడు ఇంకో అమ్మాయితో పారిపోతాడు. ఆ తమ్ముడిని మళ్ళీ తీసుకొచ్చి పెళ్లి చేయించడానికి విలన్ పడే పాటలు. వీటన్నిటికీ మళ్ళీ రౌండ్ అప్ చేస్తూ ఈ కిడ్నాప్ దందా ఒకటి. సో ఇలా సినిమాలో చాలా సబ్ ప్లాట్స్ నడిపారు. పోతే ఏ ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు. చాలా రెగ్యులర్గా అనిపిస్తుంది, ఎప్పుడైపోద్రా అనిపిస్తుంది. అండ్ మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో నవీన్ చాంద్ర, ఆయన క్యారెక్టర్కి పెద్ద ఎలివేషన్స్ పడతాయి. వాడు ఎక్కడుంటే అక్కడ ప్రళయం, ఆడు ఊర్లో అడుగు పెడితే మొత్తం తగలబడిపోద్ది, ఎటువంటి ఎలివేషన్స్ ఉంటాయి. అటువంటి ఎలివేషన్స్తో మన హీరోని ఇంటర్వెల్కి ఢీ కొనాలి. పోతే ఆ నవీన్ చంద్ర వచ్చిన తర్వాత పడే సీన్స్ కానీ, ఆయన విలనిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ కానీ ఒక్కటి కూడా దొరకదు. దీనికోసం ఎందుకురా ఎంత ఎలివేషన్ ఇచ్చారు, అసలు ఏం చేసాడు ఆడొచ్చి హీరో చేత 2 తన్నులు తిని పక్కన కూర్చున్నాడు కదా అనిపిస్తుంది. అంత వీక్ ఉంటుంది విలనిజం సినిమాలో. ఈ ఒక్కటనే కాదు, సినిమాలో 3-4 విలన్స్ ఉంటారు. ఏ ఒక్క విలన్ కూడా హీరోకి సరైన పోటీ అనిపించదు. ఎవడు కూడా హీరో మీద చెయ్యేసేంత గట్స్ కూడా ఉండవు. అటువంటప్పుడు సింగిల్ హ్యాండెడ్గా సినిమాలో వెళ్ళిపోతూ ఉంటే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ సెకండ్ హాఫ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఆ పిల్లల్ని 18 గంటల లోపు కనుక్కోవాలి. పోతే ఆ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. వెళ్ళే కొలది కూడా ఇంకెంతసేపు రా అన్న ఫీల్ వస్తుంది. పోతే ఆ ఇన్వెస్టిగేషన్ చాలా రెగ్యులర్గా ఉండడమే కాకుండా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఏముండదు అక్కడ, హీరో ఏం చేశాడు రా అంటే అక్కడక్కడ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కథ ఏమాత్రం ముందుకెళ్దు. పోనీ హీరో విలన్ మధ్య కొంచెం ఆ ఫైట్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉండున్నా బాగానే అనిపించేది. అది కూడా చాలా వీక్ అవడంతో సెకండ్ హాఫ్ కంప్లీట్గా అస్సామే. పోతే సినిమాలో 3 హైలైట్స్ ఉన్నాయి. ఒకటి డెఫినెట్లీ హీరో సుదీప్ సూపర్ అనిపిస్తున్నాడు నాకు. ఆయన ముందు సినిమా మ్యాక్స్లో కానీ ఇందులో కానీ యాక్షన్ సీక్వెన్స్లో ఆయన చేశారు రచ్చ మామూలుగా ఉండట్లేదు. ఆయన ఇక్కడ ఏం పెద్ద స్టార్ కాదు, మనకి స్టిల్ ఎంజాయ్ చేయగలుగుతున్నానంటే డెఫినెట్గా ఒక ఆర్ అన్నది మెయింటైన్ చేస్తున్నారు ఆయన. సో డెఫినెట్గా ఆయనకంటూ ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక మంచి యాక్షన్ మూవీ పడితే ఇలా సగం కాలిన దోశలు కాకుండా కంప్లీట్గా ఒక మంచి మసాలా దోశ లాంటి సినిమా పడితే మాత్రం మామూలుగా ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, ఫైట్స్. సినిమాలో ఫైట్ కొరియోగ్రఫీ సూపర్ ఉంది, చాలా మంచిగా అనిపించినాయి నాకు. 5-6 ఫైట్స్ అవన్నీ కూడా సూపర్ అనిపించినాయి. దాని తర్వాత కెమెరా వర్క్ కూడా, సినిమాటోగ్రఫీ సూపర్ ఉంది సినిమాలో, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇవే హైలైట్స్ ఈ సినిమాలో. ఓవరాల్గా ఇది ఒక యావరేజ్ మూవీ. హీరో సుదీప్ కోసం ట్రై చేస్తాననుకుంటే ట్రై చేయొచ్చు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ వేసుకోండి. అలాగే మా ఛానల్ని హైప్ ఎక్కించి ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.